అందరు బాగుండాలి, అలా మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీటర్స్ ఫ్యామిలీ. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా రోహన్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ చైర్ అయితే మేము దాదాపు ఒక 10 years అయిందనే చెప్పాలండి. మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాం. మరి ఎందుకు తీసుకున్నాం మాకు కూడా తెలియదు. అప్పుడు ఇంకా చిన్న ఇల్లు, కానీ మా వారు ఎందుకు తీసుకున్నారు, కొంచెం కూర్చోడానికి ఫ్రీగా ఉంటదని. ఇప్పుడైతే మా పిల్లలు దాన్ని తవ్వకాల్లో బయట పెట్టి ఇప్పుడైతే బయట తీసుకొచ్చారనమాట, వాడుతున్నారు. అయితే ఇప్పటికీ ఏమీ కాలేదు. మేము చెన్నై సరళ స్టోర్స్ లో కొన్నట్టు నాకైతే గుర్తు. అక్కడేనండి, అక్కడే కొన్నాము. అప్పట్లోనే ఇది 1000 రూపాయలు అయితే తీసుకున్నట్టు. ఇంకా ఆ క్లాత్ చినగలేదు, ఆ ఐరన్ గానీ తుప్పు పట్టడం గానీ ఎలాంటిది లేదనమాట. ఇప్పటికైతే ఉపయోగపడింది అనుకోవాలి. అంటే కొన్ని వస్తువులు మనం కొంటాం, ఎందుకు కొంటామో తెలియదు. సరే, కొన్నప్పుడు వాటిని మనం ఉపయోగించాం. ఇంకా తర్వాత ఓహో ఇలా కూడా ఉపయోగపడతాయి అని కొంతమంది చూస్తే కానీ తెలియదు. అందులో మా పిల్లలైతే ఎగ్జాంపుల్ అనమాట. ఎక్కడున్న వస్తువులు అక్కడ ఉంచరు. సో వాటిని కొన్ని రోజులకు మళ్ళీ అవి పాత పడతా ఉంటే మళ్ళీ కొన్ని రోజులకి తర్వాత మళ్ళా వెనక్కి దొవుతా ఉంటారు అనమాట. పొద్దున్న ఎండలు అయితే యాజ్ యూజువల్ గా స్టార్ట్ అయిందండి. ఆ వర్షం అప్పుడు తప్పితే ఇంక ఎండలు అయితే మామూలుగానే ఉన్నాయి. సో మనం ఇలాంటి టైంలో ఎప్పుడు ఇడ్లీ దోశ అట్లానే అనుకుంటాం కదా. సో ఇడ్లీలోనే వెరైటీ రెసిపీస్ చాలా ఉన్నాయి కదా. సో మేమైతే రోజు చేసుకుంటానే ఉంటాం. సో ఇవాళ అయితే మీకు ఒక కొత్త రెసిపీని అయితే పరిచయం చేయబోతున్నానండి. అదే రాగి ఇడ్లీ. అంటే ఇన్స్టంట్ ఇడ్లీ అని కూడా అనుకోవచ్చు. దానికి ఎటువంటి మనకు కావాల్సిన రాగి పిండి, బొంబాయి రవ్వ, పెరుగు ఉంటే చాలండి. అది ఎక్కువసేపు నానబెట్టే పని లేదు. లేదా మనకి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంది, మనం ఏదైనా హెల్తీగా చేసుకోవాలి అనుకున్న టైంలో కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఫస్ట్ అయితే ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ రాగి పిండి సరిపోద్దా మనకి? సరిపోతాయి. ఒక గ్లాసు పెరుగు. 3 సమానంగా. మనం రవ్వ దోశకి ఎలాంటి కాంబినేషన్ తీసుకున్నామో అంటే అన్ని ఈక్వల్ కాన్సన్ట్రేషన్ కదా. సో ఇక్కడ కూడా అన్ని ఈక్వల్ కాన్సన్ట్రేషన్ అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కూడా ఒక 10 నిమిషాలు నానితే చాలు. మనం అలా కలిపేసి బ్రష్ చేసుకొని వచ్చేసరికి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోద్ది. అంటే మా ఈ ఎండాకాలం ఏంటి అంటే అందరికి రాగి జావ అలాంటి ఇన్స్టంట్ గా ఎనర్జీ కావాలన్నా మనం రాగి జావని ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో కొంతమంది అయితే పెరుగుతో వేసుకుంటారు, కొంతమంది బెల్లంతో వేసుకుంటారు. అది ఎవరి టేస్ట్ ని బట్టి వాళ్ళు. సో నేనైతే రాగి జావ బదులు ఈ రోజు అయితే రాగి ఇడ్లీ చేస్తున్నాను మీకు సింపుల్ గా. ఒక 1/2 స్పూన్ అంతా వంట సోడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్ కి సరిపడా ఉప్పు. సో ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని మనం ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే పక్కన, ఈ లోపల మన రవ్వ అంతా నానిపోయింది, అంతా పిండికి పెరుగు అన్ని పడతాయి అనమాట. అంటే ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో, మనం ఇడ్లీ వేసుకోవడానికి ఎంత అయితే కన్సిస్టెన్సీ ఉండాలో అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కలుపుకుంటున్నాను. చూడండి, పిండిని అయితే మొత్తం కలిపేశాను. కానీ కొంచెం సేపటికి ఏంటి అంటే మనకి వేసుకున్న బొంబాయి రవ్వ అనేది ఉబ్బుద్ది. సో మనం వేసుకున్న వాటర్ ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు. సో ప్రస్తుతానికైతే కొన్ని పోసి కలిపి పెట్టాను. ఒక 10 minutes అయ్యేసరికి వంట సోడా కానివ్వండి, బొంబాయి రవ్వ కానివ్వండి, కొంచెం పిండి అయితే నానుతుంది. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇడ్లీ పిండికి ఎలాంటి కన్సిస్టెన్సీ ఉంటుందో దీనికి కూడా అలానే పెట్టుకొని పిండిని అయితే అవసరమైతే నీళ్లు కలుపుకొని మనం డైరెక్ట్ గా ఇడ్లీ ప్లేట్ లో పెట్టేసుకోవడమేనండి. సో నేనైతే ఒక 10 minutes పక్కన నుంచి చేస్తున్నాను. ఈ లోపల మా బ్రష్లు కూడా అవ్వలేదు. సో బ్రష్లు చేసుకునేసరికి రాగి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోద్దండి. దీని కాంబినేషన్ అయితే మనం పప్పు చట్నీ, సాంబార్ గానీ, అల్లపు చట్నీ గానీ, లేకపోతే ఎర్ర పచ్చిమిర్చి చట్నీ కానివ్వండి, ఉల్లిపాయ కారం కానివ్వండి, ఏదైనా కాంబినేషన్ అయితే అదిరిపోద్దండి. సో మాకైతే ప్రెసెంట్ ఇవాళ మా ఇంట్లో ఆల్రెడీ నేను అల్లపు చట్నీ నూరేసి ఉంచాను. అలాగే పప్పు చట్నీకి కొబ్బరి కూడా నానబెట్టేశానండి. ఎందుకంటే మా ఇంట్లో పప్పు చట్నీయే కాదు, రోజు చట్నీ అనేది రొటేషన్ గా మారుతా ఉంటాయి. సో మొన్న అయితే ఉల్లిపాయ కారం అయిపోయింది, అలాగే ఎర్ర అల్లం పచ్చడి అయిపోయింది, మామూలు అల్లం పచ్చడి అయిపోయింది. ఒక రోజు పండుమిర్చి టమాటా కలిపి చేశాను. సో ఈ రోజు అయితే ఇంకా అల్లం పచ్చడి ఉంది, ఇంకా పప్పు చట్నీ కూడా చేయబోతున్నాను. చూడండి, రాగి పిండి అయితే నానిపోయిందండి. ఇంకా నేను ఏదైతే ఇడ్లీ పెట్టుకుంటున్నానో అదే దాంట్లో ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను.
ఆవిరి కుటుంబంలా ఉన్నాయి కదా. అంతే సింపుల్ గా, అంటే హెల్తీ రెసిపీ అనమాట. మార్నింగ్ మన రాగి జావ బదులు ఇది అనుకోండి. ఇంకా ఉడికించుకోవడానా? అంతే. మనకి ఇడ్లీ ఎలా అవుతాయో ఇవి కూడా అలానే అవుతాయి. బాగా వచ్చినాయిగా మరి. రోహన్ రెడీగా ఉన్నాడు పాపం, లేట్ అయింది కదా రోహన్కి. మార్నింగ్ పొద్దున్నే లెగవటం, టిఫిన్ చేయటం, తర్వాత మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్. వాళ్ళకి హాలిడేస్ ఏమో కానీ నాకైతే ఇదే రొటీన్ అయిపోయింది. పొద్దునే సాయంత్రం పడుకొని ఏం చేసామంటే ఏమి లేదు, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం డిన్నరే కనిపిస్తుంది. మరి మీ అందరికి ఎట్లా ఉందో నాకైతే తెలియదండి. రోజు అయితే ఎంత ఫాస్ట్ గా గడవాలో అంత ఫాస్ట్ గా అయితే కలుస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్నింగ్ కొంచెం రిలాక్స్డ్ గా లెగుస్తున్నాము. ఇంకా మళ్ళీ ఇంకో 10 days లో హాలిడేస్ అయిపోతున్నాయి. హాలిడేస్ అయిపోతే మళ్ళీ ఇంకా పరుగులు స్టార్ట్ అవుతాయి. ఈ మొన్నటి దాకా ఏంటి డాన్స్ క్లాస్ యానివర్సరీ అన్నాం, అది అయిపోయింది. సో ఇంకా మళ్ళా వాళ్ళు కూడా డాన్స్ క్లాస్ రొటీన్ క్లాస్ కి వచ్చేసారు. సో వీక్ వచ్చి 4 classes అనమాట. సో అది జరుగుతుంది. ఇంకా మధ్యలో పార్కు. ఇంకా మా ధనుష్కి అయితే రేపు ఒక ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది. ఇంకా ఆయన ఎలా రాస్తాడో చూడాలి, ఎంత మాత్రం ప్రిపేర్ అవుతాడు. అన్ని అడిగినా అన్ని వచ్చేసినాయి అంటాడు. మరి రేపు ఏం చేస్తాడో చూద్దాం. రేపు మార్నింగ్ ఉంది ఎగ్జామ్. సో ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇది కూడా ఇవాళ కూడా వెజిటేబుల్ అనేది చెప్పాలి, ఫ్రెష్ వెజిటేబుల్. సో దీనికైతే నేను క్యాలీఫ్లవర్ వెల్లుల్లి కారం అయితే చేస్తానండి. క్యాలీఫ్లవర్ వెల్లుల్లి రెబ్బలు. అంటే జనరల్ గా అందరూ వెల్లుల్లి అనగానే అదేదో మసాలా ఐటమ్ అనుకుంటారు. వెల్లుల్లి ఎంత మంచి చేస్తుంది అంటే అది అంటే ఒక రకంగా మన బాడీలో ఇమ్యూనిటీ పెంపొందించడంలో వెల్లుల్లి పాత్ర అయితే చాలా గొప్పదనుకోవచ్చు. అదే కాకుండా మనం బాలింతలుగా ఉన్నప్పుడు ఏమైనా ఫుడ్స్ తినద్దు అంటారులే కానీ వెల్లుల్లి మాత్రం కంపల్సరీగా ఫుడ్ లో తెచ్చుకోమంటారు. అంటే అంత మంచి చేస్తుంది. సో ఈ సోదంతా ఎందుకు రెసిపీలోకి రాక ఎంతసేపు చెప్తారో చెప్పి అంటారా. సో ఇంకా నేనైతే ఫస్ట్ క్యాలీఫ్లవర్ అయితే చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఫస్ట్ అయితే నీళ్ళలో వేసేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే కొంచెం కారం. ఉప్పు అయితే తీసుకోలేదండి. ఉప్పు నేను ఫస్ట్ కారం చేసేసుకొని తర్వాత ఇవి క్యాలీఫ్లవర్ వేగేటప్పుడే ఉప్పు వేస్తాం కదా. సో అందుకని ఇప్పుడైతే ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఇంకా ప్రొసీజర్ లోకి అయితే స్టైల్ పోదాం. చిన్నగా 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 రోహన్. వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అన్ని దంచేసి పెట్టేశాను. సో ఇంకా క్యాలీఫ్లవర్, ఉల్లిపాయ కూడా రెడీ అయిపోయినాయి. క్యాలీఫ్లవర్ కూడా చిన్న చిన్నవి తరుక్కుంటే ఏంటంటే మనకు తొందరగా నూనెలో మగ్గుతాయి కాబట్టి సో ఇలా అయితే కరిగామండి. సో ఇక నేను కారం అయిపోయిన తర్వాత వెంటనే ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. సో ప్యాన్ అయితే పెట్టానండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత మనం క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. సో ఉల్లిపాయలు అయితే కొంచెం వేగినాయండి. ఇంకా ఇందులో క్యాలీఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. మామూలుగా జనరల్ గా ఏంటంటే క్యాలీఫ్లవర్ లో ఎక్కువ మంది ఎందుకు ఇష్టపడరు, మరి అది టేస్ట్ గా రాకపోవడం అని కానీ లేకపోతే వాళ్ళు చేసే వాళ్ళు టేస్ట్ గా చేయకపోవడం అని కానీ కొంతమందికి కొన్ని రకాల ఇష్టం ఉండదు కదా. సో ఒకసారి అయితే ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేసి పెట్టండి. ఎవరైతే తినరో వాళ్ళే లొక్కలు వేసుకుంటూ తింటారు. రెండోసారి మాకు ఇదే కావాలని అడుగుతారు. అందుకు ఎగ్జాంపుల్ నేనే. కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అండి. ఇందాక వెల్లుల్లి కారం నూరేటప్పుడు నేను పసుపు ఏం యాడ్ చేయలేదు కదా. సో కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి క్యాలీఫ్లవర్ అలాగే ఉల్లిపాయలు బాగా వేగాయని చెప్పాలండి. ఇంకా నేనైతే కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా మనమైతే ఏమీ ఉప్పు యాడ్ చేయలేదు. ఉప్పు లేకుండానే నూనెలోనే మగ్గించాను అనమాట క్యాలీఫ్లవర్ని అట్లాగే ఉల్లిపాయల్ని.
సో ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. చూసారు కదా ముక్క అయితే ఏమీ చదవలేదు, కానీ పూర్తిగా మగ్గిపోయాయి. సో ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇప్పటికే మంచి స్మెల్ అయితే వస్తుందండి కారం నుంచి. చూడాలి ఇంకా రెసిపీ అయిన తర్వాత ఎలా ఉంటుందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కర్రీ. క్యాలీఫ్లవర్ అంటే ఎవరు నమ్మరండి, ఎందుకంటే మా వారికి నాన్ వెజ్ ముక్కలను తగ్గించడం కోసం నేనైతే ఈ వెజ్ ముక్కలను అయితే పరిచయం చేస్తా ఉన్నాను. సో ఏ ముక్క చదవలేదు, అలానే ఉంది. అలాగే మనం వేసిన కారం కూడా దీనికి పట్టింది అనమాట. ఇది అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు అయితే గార్నిష్ చేసేసుకున్నాం. ఇంకా అసలు అంటే కొన్ని రెసిపీస్ మనకి చూస్తే కాదు చేస్తేనే తెలుస్తాయి, అలాగే కొన్నిటిని చూస్తుంటే నోరు ఊరుతాయి కదా, అలాంటి రెసిపీస్లో ఇది ఒకటండి. అంటే చేసే ముందు వరకు మనకేం అర్థం కాదు, చేసి ఒకసారి చూస్తుంటేనే మనకి నోట్లో నీళ్ళైతే ఊరుతూ ఉంటాయి. మొత్తం ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు అన్నీ చక్కగా వేగినాయి. అలాగే ఈ కారం మొత్తం కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి చక్కగా పట్టిందండి. అసలు చూస్తుంటేనే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఉప్పు అన్నీ సరిపోయాయి. ఇంకా నేను స్టవ్ కూడా ఆపేస్తున్నాను అనమాట. ఇంకా రెడీ టు సర్వ్. వాళ్ళు ఏం తీసుకొచ్చారు? ఫ్రూట్స్. ఓకే, అదే సరుకులు అంటే ఏందా, మళ్ళీ బడ్జెట్ రిలీజ్ చేశారు ఏందా అనుకుంటాం మేము. అప్పడాలు, బ్రష్లు, మామిడికాయలు బాగానే ఉన్నాయి మామిడికాయలు. ఈ సంవత్సరం అయితే మేమైతే సాటిస్ఫాక్టరీగా తినలేదండి మామిడికాయలు. ఎందుకో మరి ఇక్కడ కాయలు చూడటానికి కలర్ గా ఉన్నాయి కానీ తింటే మాత్రం పుల్లగానే ఉన్నాయి. సో రిలయన్స్ లో అయితే పర్లేదు. సో అందుకని ఇంక ఈ సంవత్సరం అయితే మేము రిలయన్స్ మీదే ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది ఫ్రూట్స్ కోసం. ఫంక్షన్ ఎందుకు ఉంటది రోహన్? రోజు ఫంక్షన్ ఉంటదా ఏంది ఎక్కడైనా? దానిష్ ఇప్పుడు చెప్పాలా, నెక్స్ట్ వీక్ అని చెప్పాడు. అదండి, ఇప్పుడైతే మా పిల్లలైతే ఎవరు పడుకోలేరు. ఇంకా పొద్దున్న దగ్గర నుంచి టీవీ చూడటం, లంచ్, తర్వాత గొడవ చేయడం, కొట్టుకోవటం, ఇంకా మా పిల్లలకైతే ఇదే సరిపోయింది. ఇంక వాళ్ళైతే ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో డాన్స్ క్లాస్ అయితే ఉందండి. సో ఇంకా నేను వీళ్ళని రెడీ చేసి సో నా సాయంత్రాన్ని డిన్నర్కి అంతా ప్రిపేర్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే డాన్స్ క్లాస్ అయితే సుమారు 1.5 hours ఉంది. అంటే మళ్ళీ ట్రాక్లోకి రావాలి కదా. సో పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళందరినీ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం అయితే టైం పడుతుంది అనమాట. ఇంకా వీళ్ళకి స్నాక్స్ పెట్టేసి డాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాలి అనుకున్నాం కదండి ఇందాక. అంటే టైం అయితే అవుతుంది అనమాట. ఇంకా నేనైతే వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అందరం. నేనైతే టీ తాగేసాను, మా వాళ్ళు అయితే బూస్ట్ తాగేశారు. ఇంక వాళ్ళు చాకోస్ అయితే వద్దంట, ఇంకా అంటే వాళ్ళ ఇష్టం కదా. సో వాళ్ళైతే తాగేశారు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డాన్స్ క్లాస్కి అయితే వెళ్ళాలి. సో ఇంకా డిన్నర్ టైం కూడా అవుతుంది. అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, వాళ్ళు సాటర్డే క్లాసెస్ అయితే రెగ్యులర్లోకి వస్తున్నాయి కాబట్టి, అంటే మామూలుగా తీసుకున్నది 1 hour అయితే ఇంకా 1/2 hour, పావు గంట అలా ఎక్స్ట్రా పడుతుంది అనమాట. అందుకని మళ్ళీ నేను వచ్చి అప్పటికప్పుడు నానబెట్టుకొని అప్పటికప్పుడు చేయాలంటే కష్టం కదా. సో అందుకని ఇప్పుడే రెడీ చేసుకుని వెళ్తాను అనమాట. ఈ రోజు ఏంటి అంటే కొర్రలో పప్పొంగలి. వింటానికి డిఫరెంట్గా ఉంది కదా, సో ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే నేను ముందు కొర్రలు మార్నింగే నానబెట్టేశాను. మార్నింగ్ అంటే 9 o'clock అప్పుడు నానబెట్టుకున్నాను. మామూలుగా అయితే 6 hours నానాలి. సో 6 hours అయితే నానిపోయాయి. అలాగే మన కొర్రలు ఏదైనా ఆహారంలో చేర్చుకునేటప్పుడు, అంటే దీంట్లో 4 రకాలు ఉంటాయి నాకు తెలుసు, కొర్రలు, సామెలు, అంటు కొర్రలు, ఊదలు అని. సో ఏదైనా సరే ఒకటే రకం తీసుకోవాలండి, అలా కాంబినేషన్ అయితే తీసుకోకూడదు. నేనైతే కొర్రలు ఒకటే తీసుకున్నాను. అవైతే ఒక గ్లాస్ తీసుకొని పొద్దునే నానబెట్టేసాను. సో 6 hours అయితే అయిపోయింది కదా. ఆ 6 hours అయితే ఏంటి అంటే ఇవి బాగా ఉబ్బుతాయి, అంటే మనం నానిపోతాయి అనమాట. అలా నాని దాని చుట్టూ ఉండే ఫైబర్ ఫ్రీ అవుతుంది. ఓకే, అప్పుడు రైస్ ఉందనుకో, మన పాలిష్డ్ రైస్ పెట్టంగానే 10 నిమిషాలు అన్నం ఉడికేసిద్ది. అవును. అదే నువ్వు బ్రౌన్ రైస్ తీసుకున్నావు అనుకో, అది 20 నిమిషాలు పట్టిద్ది. ఈ అట్లా కాదు, ఇది ఏంటంటే హై ఫైబర్ కదా. ఆ సీడ్ అనేది, ఆ ఫైబర్ నాని సీడ్ రెడీ అవుతుంది ఇట్లా ఉడకడానికి. అది చక్కగా ఉడికిద్ది కూడా.
సో అందుకని మనం నానబెట్టుకుంటాం అట్లా. అది సో అందుకని అయితే నేను నానబెట్టేశాను. దాంట్లో ఎలా అనేది తెలియకపోయినా సరే నేనైతే మంచిగానే నానబెట్టాను. మంచి పని చేసావు. ఇంకేం కావాలి దీంట్లోకి? పెసరపప్పు. ఇప్పుడు గ్లాస్ కొర్రలు తీసుకున్నాను కాబట్టి దానికి ఈక్వల్ కాన్సన్ట్రేషన్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా. సో ఈ రెండు నేనైతే కలిపేసి, అంటే మామూలుగా దీనికైతే 2.5 వాటర్ కావాలి, పెసరపప్పుకి అయితే 1. సో మొత్తం ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి దాదాపు 4 గ్లాసుల వాటర్ పోస్తున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని నంచుకోవడానికి ఏంటి? నంచుకోవడానికి చింతపండు రసం. చింతపండు రసం ఉంది, అల్ల పచ్చడి కూడా ఉంది ఇంట్లో. అవును, ఏదైనా మీ ఇష్టమే, మీకే వదిలేస్తున్నా, మీకు ఏది కావాలంటే అదే చేస్తాం. సరే. చూడండి, ఆల్రెడీ ఇందాకే క్లాస్కి వెళ్లే ముందే నానబెట్టేసాం కదా. సో పెసరపప్పు అయితే నానిపోయినాయి. అలాగే మనకి కొర్రలు కూడా మార్నింగ్ నుంచి ఆల్రెడీ నానే ఉన్నాయి. దాదాపు ఆల్మోస్ట్ 6 hours పైన దాటిపోయింది కదండి. సో కొంచెం అయితే ఉప్పేసి వెళ్ళాను. సో ఇప్పుడు నేను ఇంకొక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేస్తాను అనమాట. అంటే మనం ఉడికించుకోక ముందే యాడ్ చేస్తే ఉడికేటప్పుడు నెయ్యి కూడా మన పప్పు పొంగలికి పడుతుందని కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. ఇదైతే ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని, అంటే మనం మామూలుగా పప్పు పొంగలి రైస్ తో కలిపి పెట్టుకునేటప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్ లో పెట్టినా సరే రైస్ అనేది తొందరగా ఉడికిపోద్ది. కానీ ఇప్పుడు మనం కొర్రలతో చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సుమారు అంటే ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోండి. అప్పుడైతే బాగా కొర్రలు అలాగే మనకి పెసరపప్పు కూడా బాగా కలిసిపోతాయి. సో ఇదంతా నెయ్యి అయితే ఒకసారి కలిపేసాను కదండి. ఇంకా నేనైతే ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇంకా పప్పొంగలు అయితే పక్కన ఉడికేస్తుందండి. సో నేను ఇంకా దీంట్లో కాంబినేషన్ గా శనగపిండి చారు అయితే చేసేస్తున్నాను. సో ఫస్ట్ గిన్నె అయితే పెట్టేశాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను. అన్ని సిమ్లోనే పెట్టుకోండి ఫస్ట్. సో ఫస్ట్ తాలింపు దినుసులు అయితే నేను ఆవాలు, జీలకర్ర ఈ రెండే యాడ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. కరివేపాకు మామూలు చిటపట్లు ఆడట్లేదుగా. నాకు చూస్తున్నా మా తాతయ్య గుర్తొస్తున్నాడు, ట్రంప్ తాతయ్య. ఏం చేస్తాడు? చిటపట్లు ఆడుతున్నాడు మనిషి. ఏంటంట, ఇప్పుడు అమెరికా నుంచి డబ్బులు పంపిస్తే బయట దేశాలకి, అంటే ఎవరు H1B ఉద్యోగులు వాళ్ళు అనమాట, 5% ట్యాక్స్ కట్టాలట. అదే ఇప్పుడు అందరూ 5% ట్యాక్స్ కడితే నువ్వు ఎట్లయితే ఇప్పుడు నీళ్లు పోసి చల్లార్చావో, అంటే తాలింపు ఆయన కూడా చల్లారిపోతారు. 5% ట్యాక్స్ కట్టారు. అయ్యా మనకు వచ్చి 20 డబ్బులు, అది కూడా మామూలుగా అంట $1.5 బిలియన్ ఆదాయం వస్తుందంట అమెరికాకి. తక్కువ అంటే మనిషి ముసలాడే కానీ మహానుభావుడు, అన్ని గట్టిగా తీస్తాడు లెక్కలు. అది చక్కగా లెక్కలు తీసాడు, చూసాడు. ఎవరు బాబు ముందుంది అంటే ఇండియా, ఆ తర్వాత ఎవరు మెక్సికో. ఇక వదలండి, 5% వేయండి, రెమిటెన్స్ కట్టాల్సిందే అని చెప్పి ఈ వారం బిల్ పాస్ చేస్తున్నాడంట. ఇక మన షేర్ మార్కెట్ వాళ్ళు రెడీగా ఉంటారుగా, ఇంకేముంది రియల్ ఎస్టేట్ అయిపోయింది, పాపం రియల్ ఎస్టేట్ కంపెనీలో షేర్లు పడిపోతాయి అది అని వాళ్ళు హడావడి చేస్తున్నారు. కొంచెం అయితే చింతపండు రసం యాడ్ చేశానండి. సో ఇందులోకి నేను శనగపిండి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం అంటే ఇంకా మళ్ళా మనకు పలుచగా కావాలి, చిక్కగా కావాలి అనుకునే దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఏదేమైనా కానీ మనం అయితే యూఎస్ లో లేము, ఇండియాలోనే ఉన్నాం కాబట్టి సరదాగా ఏదో మన పని మనం చేసుకుంటూ ఉంటాం. ట్రంప్ తాతయ్యలు, ఈ అమెరికాలు ఇవన్నీ మనకి ఎందుకు. అంతేలేండి. కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నా, కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు. మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేశారు ప్రత్యేకంగా మన షార్ట్స్ లో, మేడం మీరు కల్లుప్పు వాడండి అని. మనం ఎట్లా కల్లుప్పు వాడదాం, ఏదో పొరపాటున ఒక రోజు మెత్తరుప్పు వాడాము. సో మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు మన ఆరోగ్యం కొరకు మనం కల్లుప్పునే ప్రిఫర్ చేద్దాం, కల్లుప్పునే వాడుకుందాం. ఓకే. సో పసుపు యాడ్ చేశాను కదా, కారం కూడా యాడ్ చేస్తున్నా. అది ఇంక ఇదైతే ఒక తెల్లుడు వస్తే చాలండి, మనకి చిక్కబడిపోద్ది. సో మనకి ఎంతవరకు కావాలి చిక్కదనం అనే దాన్ని బట్టి చూసుకోండి. సో చింతపండు పులుపు కూడా తక్కువే యాడ్ చేసుకోండి. అంటే అన్నీ ఇప్పుడు దీంట్లో దాదాపు పులుపు, ఉప్పు, కారం, తీపి అన్ని సమ్మేళనం అనమాట ఇది కూడా. సో దాన్ని బట్టి మనకి ఎంత చిక్కదనం కావాలి అనే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకొని, మామూలుగా 1-2 తెల్లులు వస్తే చాలండి, రసం అయితే అయిపోద్ది. సో విజిల్ అయితే పోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో. ఒకటే కలరా? అది మంచి ఉడికినాయి కూరలు. అది చూడండి శుభ్రంగా ఉడికాయి. ఇంకెంతకంటే ఏం కావాలి. అది మంచి హెల్దీ రెసిపీ ఇది.
ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, రెండు ఉంటాయి. కూరలు అయితే మంచిగా ఉడికినాయి, పిల్లలు కూడా చక్కగా నోట్లో జారిపోయాడు. అవునండి, మంచిగా. సో పక్కన ఇంకా తాలింపు పెట్టేసుకున్నాను. ఆల్రెడీ మనం ఉడికిచ్చేటప్పుడే ఉప్పు వేసాం కదా, ఉప్పు కూడా అంతా సరిపోయింది. ఇంకా ఫస్ట్ నెయ్యితోనే తాలింపు పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఒక 3 స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేశానండి. ఇందులోనే మన జీడిపప్పు, కరివేపాకు, అలాగే కొంచెం మిరియాలు ఉంటే మిరియాలు, లేకపోతే మిరియాలు పొడి అండి, ఏది ఉన్నా సరే ఓకే. నేనైతే మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు మళ్ళీ మిరియాలు అయితే సపరేట్ చేసేస్తారని. అదే అసలు పప్పొంగలి అనేది కూడా అనిపించినంత చక్కగా వచ్చిందండి. మామూలుగా రైస్తోనే చేస్తారు కదా, కొర్రలతో కూడా. అంటే మెయిన్గా ఎవరికైతే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కానీ, అరుగుదల ప్రాబ్లమ్స్ కానీ చాలా చక్కగా అరిగిపోద్దండి. ప్రోటీన్కి ప్రోటీన్ వస్తుంది, డైటరీ ఫైబర్కి డైటరీ ఫైబర్ వస్తుంది. సో అన్ని విధాల హెల్తీ రెసిపీ అనమాట. ఇంక ఇందులోకి శనగపిండి చారు ఇంకా కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అలాగే మా ఇంట్లో అల్లం చట్నీ ఉంది. సో ఆ 2 కాంబినేషన్లో ఏదైనా బాగుంటుందండి. అంటే నేను ఏదో ఒక చట్నీ అయితే ఎప్పుడు ఇంట్లో రిజర్వ్ ఉంటుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి, మీకోసం వెయిటింగ్. సరే కానివ్వండి. ఎలా ఉంది? ఎవరైనా డిఫరెన్షియేట్ చేయగలరా మామూలు పప్పొంగల్కి, కొర్ర పప్పొంగల్కి? చక్కగా ఉడికిపోయింది. ఓకే, అదండి ఈరోజు లాగైతే. మా వీడియోస్ అలాగే మా ఫుడ్ లాగ్స్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ వేరే వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.